హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ప్రపంచంలో అత్యంత గొప్ప అభిరుచుల్లో ట్రావెలింగ్ ఒకటి. వివిధ ప్రదేశాలను చుట్టి రావడం, అక్కడి ప్రత్యేకతలను గమనించడం, వింతలు విశేషాలను గుర్తుంచుకోవడం ఓ ప్రత్యేక అనుభూతి. అయితే యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమం వచ్చాక ట్రావెలింగ్ అనేది ఓ ప్రొఫెషన్గాను మారింది. సొంత అభిరుచిని కొందరు వీడియోలుగా చిత్రీకరిస్తూ ఆనందంతో పాటు ఆదాయము పొందుతున్నారు. యూట్యూబర్లుగా దండిగా డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు యూట్యూబర్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వీడియోల యుద్ధం సాగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు ట్రావెలర్లలో అత్యధిక ఆదరణ పొందిన వారు విశాఖపట్నానికి చెందిన అన్వేష్, రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్. వీరిలో అన్వేష్ తన పేరు కలిసొచ్చేలా నా అన్వేషణ అంటూ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రపంచ యాత్ర సాగిస్తున్నాడు. దాదాపు 3 ఏళ్లకు పైగా ఆయన వరల్డ్ టూర్లో ఉన్నారు. ఇక రవి అసలు పేరు రవి ప్రభు. 28 ఏళ్ల కిందటే అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి అక్కడే పూర్తిగా స్థిరపడ్డారు. అమెరికన్ సిటిజన్ అయిన ఈయన ఇప్పటికే 190 పైగా దేశాలు తిరిగానని చెబుతుంటారు. అన్వేష్ ఇటీవలే 20 లక్షల సబ్స్క్రైబర్ మార్క్ చేరుకున్నాడు. రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కు 7.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఉమాకు ఇటీవలే 10 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యారు. అయితే వీరి ముగ్గురి మధ్య గతంలో తీవ్ర వివాదం నడిచింది. రవి, ఉమా ఇద్దరు మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఉంటూ తమ వీడియోలకు వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారని అన్వేష్ వరుస వీడియోలు చేశాడు. ఇవి బాగా ప్రజల్లోకి వెళ్ళాయి. కౌంటర్గా రవి, ఉమా చేసిన వీడియోలు ఇంతే ఆదరణ పొందాయి. ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటింది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా అన్వేష్ మోటో వ్లాగర్ భయ్యా, సన్నీ యాదవ్ మధ్య జగడం మొదలైంది. భయ్యా, సన్నీ యాదవ్ హైదరాబాద్ నుంచి అమెరికా వరకు బైక్పై యాత్ర చేశానని ప్రకటించుకున్నాడు. సంబంధిత ఆధారాలు, వీడియోలు చూపుతున్నాడు. కానీ దీనిని అన్వేష్ తప్పుపట్టాడు. ఇందులో నిజమెంత అని ప్రశ్నించాడు. సన్నీ చేసింది వరల్డ్ టూర్ ఎలా అవుతుందని నిలదీశాడు. తోడుగా తమిళనాడు బైకర్ను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం వివాదంగా మారింది. చివరకు భయ్యా, సన్నీ యాదవ్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తూ వీడియో పెట్టాడు. చివరికి ఇది ఎక్కడికి వెళ్తుందో చూడాలి.